మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇట్స్ నాట్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ స్టిల్ క్యూరియస్, మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా వాడట్లేదా? ఓకే. వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. వాట్సాప్ ఇస్ హి డజంట్ యూజ్ వాట్సాప్. ఫోన్ ఓకే, బట్ వాట్సాప్ ఇట్ డజంట్. యాక్చువల్లీ నాకు కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు సిగ్నల్ ఇస్ at home he uses WhatsApp call. యూ ఓన్లీ టు ఫస్ట్ డే నేను చేసిన తర్వాత నాకు ఇప్పటిలో వాట్సాప్ చేయాలంటే వెనెవర్ ఐ కాల్ నేను వాట్సాప్ స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీద లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను, అది గుర్తుంది ఆయనకి. But lots of people don't use WhatsApp. ఎందుకో అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే SMS ఉంటుంది, ఓన్లీ SMS. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. స్టక్ టు దట్. అండ్ ఈ వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఒకటే కదరా, అంటే వీడియోస్ అన్ని మెసేజెస్ లో ఇది రావు. ఓన్లీ SMS అయినా, ఓన్లీ SMS. ఓల్డ్ స్కూల్ వాట్సాప్ లో వీడియోస్, PDF, ఫోటోస్ ఏదైనా షేర్ Memes, అన్ని షేర్ ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. మీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటారు, చూడండి యాక్చువల్. That's the reason. But you go into YouTube and all of that, no? Necessary. నెసరీ ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. నేను చాలా సార్లు ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంట. ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో నేను అడిగేవాడిని మా ప్రొఫెసర్స్, ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్, ఈజ్ దట్ బ్యాడ్ అని అంటే ఫిల్మ్ స్కూల్లో. దెన్ ఈ సెడ్ నో నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది లేను అన్నాడు. సో అంటే అన్నాడు నాకు, అది ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరికులం కదా, హ్యాపీనెస్, రిలాక్సేషన్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును. కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడిని నేను వాళ్ళందరికీ.